విజయనగర సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలకు తమ ఆస్థాన విదూషకుడైన తెనాలి రామకృష్ణుడంటే చాలా ఇష్టం. మహారాజు హృదయంలో అతనికి ప్రత్యేక స్థానం ఉందని తెలిసి ఆ ఆస్థానంలో మిగతా మంత్రులకు తెనాలి రామకృష్ణుడంటే అసూయ పెరిగింది. అతన్ని మహారాజు ముందు కించపరచాలని ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉండేవారు. విజయనగరానికి పొరుగు రాజ్యానికి ఏదో కారణాల వల్ల స్నేహపూరితమైన సంబంధాలు లేవు. ఆ విషయాన్ని అనుకూలంగా తీసుకుని కొంతమంది మంత్రులు మహారాజు వద్దకు వెళ్ళి తెనాలి రామకృష్ణుడు పొరుగు రాజ్యానికి గూఢచారి అని అతని చెవిలో వేశారు. మొదట శ్రీకృష్ణదేవరాయలు ఆ మాట నమ్మకపోయినా ఇద్దరు ముగ్గురు పదే పదే అదే మాట చెప్పి నమ్మించారు. శ్రీకృష్ణదేవరాయలు సామాన్యంగా దేశద్రోహం చేసిన వారిని కఠినంగా శిక్షిస్తారు. కానీ రామకృష్ణుడి కోసం అతని మనసులో ప్రత్యేక స్థానం ఉంది కనుక అతన్ని ఉరితీయకుండా రాజ్యం నుంచి బహిష్కరించాడు. రామకృష్ణుడికి ఇది తనంటే పడని మంత్రుల పని కుట్ర అని తెలిసి రాజ్యం నుంచి నేరుగా పొరుగు రాజ్యానికి వెళ్ళాడు. అక్కడ మహారాజుతో, నేను విజయనగర సామ్రాజ్యం నుంచి దూతగా వచ్చాను. మన రెండు రాజ్యాల మధ్య సంబంధాలు చేదుగా మారాయని, వాటిని సర్దుకొని రెండు రాజ్యాల మధ్య స్నేహం పెరగాలని మా మహారాజు కోరిక అని చెప్పాడు. అది విన్న పొరుగురాజ్యపు మహారాజు తన దూతతో బహుమతులు కానుకలతో స్నేహ సందేహం పంపించాడు. దూతగా వచ్చిన రామకృష్ణుడికి కూడా బహుమతులు ఇచ్చి సత్కరించాడు. ఇద్దరు మహారాజులు కలిసినప్పుడు తెనాలి రామకృష్ణుడు ప్రస్తావన వచ్చింది. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు చేసిన మంచి పని అర్థమయ్యింది. రామకృష్ణుడి గురించి తప్పు సమాచారం అందించిన మంత్రులను శిక్షించి రామకృష్ణుడిని తిరిగి తన రాజ్యానికి ఆహ్వానించాడు చక్రవర్తి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.